ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ, ఈరోజు గురువారము స్థానిక సంఘంలో మరి బైబిల్ క్లాస్కి వాక్యం నేర్చుకోవడానికి చేరువచ్చిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ఆయా ప్రాంతాల్లో లైవ్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిస్తున్నాను. సహోదరులను మీ అందరికీ తాటిపరుపు క్రీస్తునామం గురించి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. విలువైన దేవుని సంగతులు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ప్రార్థనలోకి వచ్చారు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందవాసినుడు అయిన తండ్రి, మీ స్తోత్రం. ఈ రాత్రి మరొకసారి తాటిపరుపు క్రీస్తునామం ద్వారా ఈ బైబిల్ క్లాసులో మీ మాటలను మేము నేర్చుకోవడానికి మీ సహాయం ఇచ్చారు. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ వాక్యాన్ని వినే చెవులు, గ్రహించే హృదయాలు మాకు ఇవ్వండి. ఎవరైతే మీ వాక్యం దగ్గరికి చేరలేకపోతున్నారో, ప్రయాసపడలేకపోతున్నారో వారికి తగిన ఆసక్తిని, భక్తిని, భయమును, మీ పట్ల శ్రద్ధను దయచేయండి. మీ సన్నిధిలో ఉండడం, మీ మాటలు వినడం అరుడికి ఇచ్చిన ఆశీర్వాదం తండ్రి. ఆ భాగ్యాన్ని మేము దూరం చేసుకోకుండా నమ్మకంగా ఉంటూ శ్రద్ధ కలిగి పనిచేసే వరకు మమ్మల్ని ఉంచండి. మీ మాటలను మేము నేర్చుకున్నప్పుడు తండ్రి వాటిని పరిశోధన చేసి ఆలోచించి వాస్తవాలు తెలుసుకుని భక్తిలో మేము ముందుకు కొనసాగే అవకాశాలు దయచేయండి. మీ చిత్తమైతే ఈ రాత్రి మీ వాక్యాన్ని మేము నేర్చుకొనుచుండగా, చదువుచుండగా మా మనసులో తెరవమని, ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యాన్ని లైవ్ ద్వారా, టెక్నాలజీ ద్వారా మా ముందు మాకు కనపడకపోయినా వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్న వారందరినీ బలపరచండి. అందరి హృదయంలో మీ వాక్యాన్ని స్థిరపరచండి. సత్యవంతులుగా నడిపించండి. మీ వాక్యానికి విరోధమైన ఆలోచనలు, నడవడిక, భక్తిహీనత మాకు దూరపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకు కనబడతాయి. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట మనల్ని బలపరచాలి ఆత్మీయంగా. కనుక ప్రతి మాటని మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాం. కొన్ని మాటలను దైవ గ్రంథం నుంచి ఆలోచించాలి. ఎస్తేరు గ్రంథంలోనికి మనం వెళ్తాం. ఎస్తేరు 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. హామాను తనకు సంబంధించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొద్దుకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము గలదు. అతని చేత ఆవశ్యకముగా చెడిపోదువని ఎవరితో అంటున్నారట? హామానుతోటే మాట్లాడుతున్నా. హామాను దగ్గర ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు. ఓకేనా? ఆ జ్ఞానులతో తన భార్య జెరెషుతో చెప్పాడట తన ఆలోచన. ఏమని? హామాను యూదులను నేనేం చేస్తాను? అతము చేయబోతున్నాను, గురుకొయ్యి మీద గురి తీయబోతున్నాను, నా ప్లాన్ ఇదని ఏం చేశాడట? హామాను చెప్పాడట తన నిర్ణయాన్ని. ఇప్పుడు ఆ ఆలోచన వినగానే మరలా చదువుతాం. హామానును తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా
అతని యొద్దనున్న జ్ఞానులను తన భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వారైన ఎడల అతని మీద అది కలుగుతుంది అంటారు, కలగదు అంటారు. కాబట్టి ఎందుకంటే యూదుల గురించి కొంతమందికి తెలుసండి ఏమా, అందుకనే నీవు మొర్దెకై విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని యూదుల వంశపు వాడు కనుక నువ్వు జయం పొందలేవు. ఎందుకు తెలుసా, యూదులకి ఒక ప్రత్యేకత ఉన్నదండి ఏ ప్రాంతానికి వెళ్ళండి. ఎందుకంటే యూదుల దేవుడు సామాన్యుడు కాదు, యెహోవా దేవుడు సామాన్యమైన వాడు కాదని అన్యజనులందరికీ తెలుసు. అందుకాబట్టే జెరెషు తన భార్య అలాగే తమ యొద్దనున్న జ్ఞానులు చెప్తున్నారట నువ్వు జయం పొందవో అని మాట్లాడారట. మంచి సలహా ఇచ్చారా, చెడ్డ సలహా ఇచ్చారా? జాగ్రత్త పరిచారు, కానీ ఏం చేయలేదు, మొద్దుగా వినలేదు, నష్టపోయాడు. ఎవరిని అడుగుతూ ఊరి తీయాలనుకున్నాడు, ఏ యూదులను లయపరచాలనుకున్నాడో ఆఖరికి అదే పరిస్థితి తనకి, హామానికి, తన భార్యకి, ఈ ప్లాన్ లో ఉన్న వాళ్ళందరికీ చేసాడు. మరలా ఎవరో అహేశ్వరోసు తిరిగి ఎప్పుడైతే ఏస్తేరు రాణి అయ్యిందో అమ్మా, తన పిన్న తండ్రి అయినా మొదటిగా ఆలోచనలు విని ఎప్పుడైతే జాగ్రత్త పడ్డదో. ఎందుకంటే వారి చెరలో ఉన్న ప్రార్థన పరులండి, వారి చెరలో ఉన్న దైవం మీద ఆనుకున్నవారండి. ఆ బాధల్లో కూడా దైవాన్ని జ్ఞాపం చేసుకున్నవాడు మొదటికాయ, జ్ఞాపం చేసినవాడు, సమయానుకూలతగా హెచ్చరించిన వాడు అనమాట. ఎవరో మొదటికాయ. ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. తీసారా? యోబు గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి 19వ వచనాన్ని చదువుతాం. అన్యులతో సహవాసము చేయక తమ స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. ఎలీఫజు చెప్తున్నాడు డైరెక్ట్. ఎవరితో? యోబుతో మాట్లాడు. స్నేహితుడైన ఎలీఫజు జ్ఞానం ఎవరి దగ్గర నేర్చుకున్నానని అన్నాడు. మరలా చదువుతాం. అన్యులతో సహవాసం చేయలేదట. అలా అన్యులతో సహవాసం చేయని వారి దగ్గర నేర్చుకున్నాడంట జ్ఞానం. అన్యులతో సహవాసము చేయక తాము స్వాచ్ఛముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలియదు. ఓకేనా? 18 వచ్చింది చదువుతాం. ఆ జ్ఞానులు ఎవరు చెప్తున్నాడు చూడండి. జ్ఞానులు ఏం చెప్పారు అన్నాడు? అన్యులతో నివసించలేదు, స్వాచ్ఛంగా పొందిన దేశంలో ఎలా ఉన్నారట? జ్ఞానులు చెప్పిన బోధ. ఓకేనా? ఆ జ్ఞానం బోధించిన, మీకు అర్థమవుతుందా? ఆ జ్ఞానులు ఎవరో చెప్తున్నాడు చూడండి. 18 వచ్చి జ్ఞానులు తమ పితరుల యొద్ద ఏమి నేర్చుకుని, అది పితరుల దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది కనుక వారు నేర్చుకుని ఏం చేశారట? పితరుల యొద్ద జ్ఞానము నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు అది. అంటే పితరులు మరుగు చేసి ఉంటే ఏం తెలీదు? జ్ఞానం తెలియదు. జ్ఞానం బోధించారట, మరుగు చేయలేదట. మరలా వారి జ్ఞానం ఎక్కడ నేర్చుకోలేదు? 19 వచనంలో చదువు. అన్యుల దగ్గర నేర్చుకోలేదు. ఓకేనా? జ్ఞానం గొప్పదనం మనం తెలుసుకోవాలి. అంటే పితరుల దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. అది ఆలోచించాలి. ఆఖరికి ఆమాను కూడా తప్పుడు ఆలోచన బోధించినప్పుడు జ్ఞానులు ఏం చేసి అడ్డగించారు లేదా? వినలేదు. కీర్తనల గ్రంథంలోనికి వెళ్తాం. 49వ కీర్తన 10వ వచనం. 49వ కీర్తన 10వ వచనం. ఆ మాటలు వినండి. జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులు అందరికీ నాశనం అవుతారు. జ్ఞానులు కూడా ఏమవుతారు? చనిపోతారు. జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి అతనికి కనబడకుండా
ఎంత జ్ఞానం ఉన్నా సరే ఏమవ్వాలి? చనిపోవాలి. అంటే చనిపోవడం అనేది అది అతనికి కనపడకుండా పోదు. అంటే అర్థం ఏంటి? అందరికి రావడం కాదు, అతను మొత్తం కూడా చూస్తాడట. ఎవరో? జ్ఞాని. ఓకేనా? సామెతల గ్రంథంలోనికి వెళ్తాం. 10:14 సామెతల గ్రంథం 10:14. చూడండి, జ్ఞానుల యొక్క లక్షణం చెప్తున్నాడు. చూడండి, జ్ఞానులు జ్ఞానమును, అది మీకు అర్థమా? జ్ఞానులు ఏం సమకూర్చుకున్నారట? ఎంత జ్ఞానం సమకూర్చుకున్నా ఏమో తెలియదల్లో బ్రతికే అవకాశం లేదు. ఎంత జ్ఞానికైనా ఎంత అజ్ఞానికైనా ఏమొస్తుంది? మరణం వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎంత జ్ఞానికైనా మరణం వస్తుంది. నేను జ్ఞానవంతుడు కదా ఏమా, నాకు మరణం రాదంటకి లేదు. అయితే నాకు యోగ గ్రంథంలో మనం చదువు ఏమని చదువు? పితరుల దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. వారు ఏం చేశారు? జ్ఞానమును మరుగు చేయకుండా బోధించారు, నేర్పించారు. ఓకేనా? ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు. అర్థమైందా? జ్ఞానులు ఏం చేయాలట? జ్ఞానులు అనబడిన వారు జ్ఞానమును సమకూర్చుకోవాలట. అంటే అర్థం ఏంటి? సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని పోగొట్టుకోకూడదు. ఓకేనా? సమకూర్చుకోవాలట జ్ఞానమును. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. 8:14 ఒకసారి చదువుతాం. ఆలోచన చెప్పుటే లెస్సైన జ్ఞానము నిచ్చుటే నా వశం. జ్ఞానాధారము. అది జ్ఞానానికి ఏముందట? ఆధారం ఉంది. ఓకేనా? జ్ఞానం అంటుందట జ్ఞానానికి ఆధారము నేనే. కానీ జ్ఞానులు ఏం చేయాలట? అమ్మా, జ్ఞానులు ఏం చేయాలట? జ్ఞానము సమకూర్చుకుంటారు. మీకు అర్థమవుతుందా? జ్ఞానులు ఏం చేయాలి? జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. జ్ఞానం చెప్తుందట లెస్సైన జ్ఞానమును చూడాలి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశం. అది జ్ఞానం దగ్గరికి వెళ్తే జ్ఞానం దొరుకుతుంది. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ప్రసంగి గ్రంథం 7:7 ప్రసంగి గ్రంథం 7:7 అన్యాయం చేయటం వలన జ్ఞానులు చూడండి తమ బుద్ధిని ఏం కోల్పోతున్నారట? ఎవరిలో ఎలా కోల్పోతున్నారు బుద్ధిని? అన్యాయం చేస్తుంటే. మీకు అర్థమవుతుందా? జ్ఞానం ఏం చేయకూడదు? అన్యాయం వైపు నడపకూడదు. మీరు ఆలోచించండి. అందుకు కాబట్టి ఇందాక హామానుడు జ్ఞానులు ఏం చేశారు? నువ్వు చేస్తున్న తప్పని హెచ్చరించడం ముందే ఒప్పుకున్నాడా? అందుకనే నాశనం అయ్యింది. మీకు అర్థమవుతుంది? అందుకనే జ్ఞానులు కూడా ఏముంది? మరణం. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మరణాన్ని తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకని చెప్తున్నాడు, అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు. అంటే ఎంత జ్ఞానము ఏం చేయకూడదు? అన్యాయం చేయడానికి ఒప్పుకోకూడదు. న్యాయం వైపు నడవాలి, ధర్మం వైపు నడవాలి. కింద చదువుతాం, లంచము పుచ్చుకున్నట్టు చేత అది. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? జ్ఞాని అన్యాయం వైపు ఎత్తికి నడుపుతున్నాడు తెలుసా? ధనాపేక్ష. ధనం వలన ఏం చేస్తున్నాడు? మనసు తిరుపుకుంటాడు. అర్థమైందా? అందుకు కాబట్టి ఏం పోగొట్టుకున్నాడో అమ్మా మీకు అర్థం. అందుకు కాబట్టి ఏం పోగొట్టుకున్నాడో? జ్ఞానం పోగొట్టుకుంటున్నాడు. ఓకేనా? అది బుద్ధిని కోల్పోతున్నాడు. దేని వలన? జ్ఞానం అన్యాయం చేయటం వలన. 8 5 వచ్చినాడు చదువు. ఆ మాటలో చూడండి, ధర్మమును ఆచరించు వారికి ఏం సంభవించదట? ధర్మమును ఆచరించే వారికి ఏం జరగదు? కీడు సంభవించదు. ఒకవేళ ధర్మాన్ని మీరితే
అమ్మా ధర్మాన్ని మీరితే ఏముంది? కీడు ఉంది. అది ధర్మము నాచరించు వారికి కీడేమీ సంభవించదు. మనం అర్థం చేసుకో. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం ఏం చేస్తుందట? కీడు నుండి తప్పిస్తుంది. ఓకేనా అమ్మా? అదే ఆలోచించాడు అమ్మా ఎవరో మొర్దెకై. ధర్మమును ఏర్పరిచిన వాడు వైపు నడిచాడు కాబట్టి మరణాన్ని కూడా తప్పించుకున్నాడు లేదా? ఆమెను ఉరుకొయ్యి సిద్ధం చేశాడు. మళ్ళా ఉరుకొయ్యి ఎంత తెలుసా? 50 అడుగుల ఎత్తు తన ఇంటికడ. మీకు అర్థమవుతుంది? 50 అడుగుల ఎత్తులో ఉరుకొయ్యిని సిద్ధం చేశాడంట. అంటే ఎంత కక్ష కట్టాడు చూడండి. మరి ఆ ప్లాన్ నుంచి, ఆ ఊరు నుంచి దేవుడు ఎలా తప్పించాడు అనుకున్నారో? ధర్మం. ధర్మం తప్పకుండా ఉంటే ధర్మమే కాపాడుతుంది. అందుకే ధర్మం రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తేనంట దేవుని మాటలను మనం కాపాడగలిగితే దేవుని మాటలే మనం కాపాడదు. ఎందుకంటే దేవుని ధర్మం దేవుని వాక్యంలోనే ఉంటుంది. వాక్యాన్ని కాపాడేవారు అవ్వాలి. అది జ్ఞానం. అందుకనే ధర్మమును ఆచరించే వరకు కీడేమీ సంభవించు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసును తెలుసుకుందురు. ఓకేనా? ఎలాగట? సమయము వచ్చునని న్యాయము జరుగునని జ్ఞానులు మనసున. అది అంటే ఇందాక ఏది చెడిపోయింది? మరలా చదువుతాం 8వ అధ్యాయంలో, ఆ 7వ అధ్యాయం 7వ వచ్చిన అన్యాయము చేయటం వలన జ్ఞానులు బుద్ధి ఎలా కోల్పోయారు? అది ఏం మీరారు? ధర్మం మీరారు. ధర్మాన్ని వదిలేశారు కాబట్టి, అన్యాయం చేశారు కాబట్టి ఏం చేయలేదు? ఏమి లేదు వాళ్ళ దగ్గర? బుద్ధి లేదు. అది బుద్ధి నిన్ను రక్షించును, బుద్ధి నేను కాపాడు అని చెప్తున్నాడు. ఆ కాపాడే బుద్ధిని దూరం చేసుకున్నారంట. ఎవరో? జ్ఞానులండి. జ్ఞానుల్లో కూడా ఎవరున్నారో? అన్యాయమును ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? కింద చదువుతాం. లంచము పుచ్చుకొనుట చేత. అది జ్ఞానులు మనసుని ఏం తెచ్చుకోలేదు? అది తెచ్చుకోలేదండి. ఎందుకని? మనసు చెడిపోయింది కానీ. మరి ఇందాక 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అమ్మా? 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవించదట. సమయము వచ్చినని న్యాయము జరుగునని జ్ఞానులు మనసును తెలుసుకుంటారట. అంటే వారు ధర్మానుసారంగా నడుచుకుంటే మమ్మల్ని రక్షించడానికి సమయం అవుతుంది. అది మనసును తెచ్చుకోవడం. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 9:1 ఆ మాటలు చూడండి. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమని. ఎవరి వశం ఉన్నదట? అది నీతిమంతులుగా ఉండడం ఎవరి వశం? దేవుని వశం. ఓకేనా? జ్ఞానం అనుసరించడం ఎవరి వశం? అందుకనే జ్ఞాన మార్గం అయి నీకు బోధించిన ఎడల మీరు అంటాడు యోబుతో స్నేహితుడు. జ్ఞాన మార్గం ఎవరు బోధించాలట? అది అంటే జ్ఞానం నడిపించేవాడు, జ్ఞానాన్ని తెలియపరిచేవాడు దేవుడు. అది నీ మాట అన్నాడు. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశము. ఓకేనా? నీతిని అనుసరించే వారి క్రియలు ఆయన వశంలో ఉన్నాయి, జ్ఞానుల క్రియలు కూడా ఆయన వశంలో ఉన్నాయి. కానీ వీరు ధర్మాన్ని ఆచరిస్తేనే, ధర్మాన్ని అనుసరిస్తేనే కీడు నుండి తప్పించుకునే అవకాశం ఉంది. మీరు అర్థం చేసుకోండి. అందుకనే స్నేహము చేయుటేను ద్వేషించుటేను మనసులో వశం లేదు. మన క్రియలను బట్టి అది కలుగుతుంది. మీరు ఆలోచించండి. స్నేహం చేయాలన్నా, స్నేహం పోడగొట్టుకోవాలని దేని మీద ఉందో ఆధారం? క్రియలలోనూ. అది దేవుని వశం అంటది. ఓకేనా? మన ప్రవర్తన ఫలాలను బట్టి మనం పొందుకుంటాం. ఒక మాట మీకు చూపిస్తాం. 12:11 ఇదే సామెతలు. ప్రసంగి గ్రంథం 12:11 11.
11. జ్ఞానులు చెప్పును మాటలు చూడండి, మూలు కొలల వలెను చక్కగా కోర్చబడి బిగగొట్టబడిన వేకులు వలె ఉన్నవి. ఏవి? జ్ఞానులు చెప్పే మాటలు ఎలా ఉన్నావంట? ములు కొలల వలెను చక్కగా కోర్చబడి బిగగొట్టబడిన మేకులు వలె ఉన్నట్ట. అంటే వారి సంగతులు, వారి బోధలు అంత శ్రేష్టమైనవి అన్నమాట. ఓకేనా? అవి ఒక కాపరి వలన అంగీకరింపబడి ఉన్నవి. అవి ఒక కాపరి వలన ఏమవుతున్నాయట? అంగీకరించబడుతున్నాయి. ఏవి? జ్ఞానులు చెప్పే మాటలు. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్తాం. యెషయా గ్రంథము 19:12 చూడండి ఆ మాటలు. యెషయా గ్రంథము 12:19 ఒక మాట మనకి కనబడుతుంది. 19:12 నీ జ్ఞానులు ఏమయ్యిరి? ఇశ్రాయేలును అడుగుతున్నాడండి దేవుడు. నీ జ్ఞానులు ఏమయ్యిరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను కదా. ఇశ్రాయేలును అడుగుతున్నాడండి దేవుడు. నీ జ్ఞానులు ఏమయ్యిరి? ఓకేనా? నీ ఐగుప్తు వారికి జరిగినది నీతో చెప్పాలి కదా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రజలు ఏం చేయాలి తెలుసా? ఒకసారి 17వ అధ్యాయంలోనికి 7వ వచనంలోనికి వెళ్తాం. చూడండి. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభములనైనను సూర్య దేవత ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. ఎందుకని అక్కడ చెప్తున్నాడు చూడండి. మానవులు తమ్మును సృష్టించిన వారి వైపు చూతురు. మరి ఇదేంటి? మరి ఇశ్రాయేలులో దేవతలు ఉన్నాయి కదా అమ్మా, మరి ఆయన ఆ వాటి వైపు ఎందుకు చూస్తలేదంటే ఆపత్కాలంలో అవి రక్షించవాలో అప్పుడు తెలుసుకుంటారంట. సమస్య వచ్చినప్పుడేమో దేవుని వైపు తిరుగుతున్నారు, సంతోషం ఉన్నప్పుడేమో వీటి వైపు తిరుగుతారు. అందుకనే మానవులు తమ్మును సృష్టించిన వారి వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టు. ఇశ్రాయేలు దేవుడే నిజమైన జీవం కలిగిన దేవుడు. అందుకని ఇందాక హామాను జ్ఞానులు ఏమన్నారు? అమ్మా, జరేషు తన భార్య ఏమందే? ఆ మనుషుడు యోధా వంశపు వాడైతే గనక జాగ్రత్త సుమారని అన్నారు. ఎందుకని? ఆ యూదుల దేవుడు సామాన్యుడు కాదు. యూదులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టాడు అనమాట. ఇక అర్థమవుతుందా? అది ఇక్కడ చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు వైపు వారు లక్ష్య పెడతారు. కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకడానికి జ్ఞానం లేకపోవడం అండి. ఓకేనా? ఒక మాట ఇర్మియా గ్రంథంలో మీకు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇర్మియా ఇశ్రాయేలుకి మాట్లాడుతూ జ్ఞానులు ఏమయ్యారట? అవమానం ఎందుకు నొందారట? సృష్టించిన వాళ్ళు వెతకలా. మీకు అర్థమవుతుందా? జ్ఞానం ఇచ్చిన వాళ్ళని వెతకలేదు. అందుకనే జ్ఞానులు అవమానము నొందిన వారయ్యి. వారు విస్మయమునుంది చిక్కున పడి ఉన్నారు. ఎవరో జ్ఞానులు ఏమయ్యారట? విస్మయం ఉంది, చిక్కులు పడి ఉన్నారట. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారట. జ్ఞానులే ఏమా ధర్మాన్ని, జ్ఞానాన్ని నేర్పించే వాక్యాన్ని ఏం చేశారట? నిరాకరించారు. మాకు వద్దన్నారనమాట. ఎవరో మన దేవుని జ్ఞానులు అని చెప్పుకునేవారే. 8వ వచనం, మేము జ్ఞానులమనియు చూడండి, వీరు అంటున్నారట, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు
అందురు? చెప్తున్నాడు, ప్రశ్న. మీరు ఎలా అంటున్నారు మేము జ్ఞానులు అని? యెహోవా ధర్మశాస్త్రం మా దగ్గర ఉన్నదని మీరు ఎలా చెప్తున్నారు? కింద చదువుతాం. నిజమే గాని నిజమే అంటే దాని అర్థం ఏంటి? మీరు జ్ఞానులే. మీ దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అంటే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు? అది దేవుడి గ్రంథంలో దొరుకుతుంది. ఓకేనా? నిజమే గాని శాస్త్రుల కళ్ళకాలము చూడండి, అబద్ధముగా దానికి అబద్ధము. మీకు అర్థమవుతుంది? శాస్త్రుల నిజమే, మీరు జ్ఞానులే. ఓకేనా? మీరు జ్ఞానులే, ధర్మశాస్త్రం మీ వద్ద ఉంది, నిజమే. శాస్త్రుల కల్లంకము మీకు అర్థమవుతుందా? కళ్ళకాలము అబద్ధముగా అంటే అర్థం ఏంటి? శాస్త్రులు అబద్ధాన్ని ఏం చేస్తున్నారట? అబద్ధానికి చేస్తున్నారట. ఓకేనా? దేనిని? ధర్మశాస్త్రాన్ని అబద్ధముగా మీరేం చేస్తున్నారు? అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నదే. ఏది? మీ శాస్త్రుల కల్లంకం. అంటే దాని అర్థం ఏంటి? వీరు ఎప్పుడైతే మీరు కలిపి చెబుతున్నారో, ధర్మశాస్త్రాన్ని మీరు బోధిస్తున్నారో, ఆ అపార్థాన్ని అర్థంగా బోధిస్తున్నారట. అర్థాన్ని కాదు బోధించేది. ఇప్పుడు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు సమాధానం? అవునే కదా? క్రిస్మస్ కి ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? క్రీస్తు పుట్టాడు కనుక చేస్తున్నాం. క్రీస్తు నేడు పుట్టినని ఎవరితో చెప్పారు? దూత, గాబ్రియలు దూత ఎవరితో చెప్పింది అమ్మా? ఆ బెత్లెహేములో గొర్రెల కాపరులతో మాట్లాడేది. అవునా? క్రీస్తు నేడు పుట్టెను. నేడు అంటే అర్థం ఏంటి? ఈ రోజా ఆ రోజా? అది కానీ ఏమంటారు? ఆ రోజు పుట్టిన, ఈ రోజు పుట్టిన, ఎవరు పుట్టినరోజు? ఇది క్రిస్మస్ మాసం, శుభార్త మాసం. అవునా? సంతోషకర మాసం, ఆనంద మాసం అంటున్నారు అనమాట. ఏది? ఏ మాసం? ఈ డిసెంబర్ మాసం. అవునా? మీరు ఆలోచించండి. మరున్న మాసాలన్నీ ఆనందం లేని మాసాలా? ఆలోచించండి. అంటే ఇప్పుడు ఎవరికి పుట్టినరోజు చేస్తున్నారో? దేవునికి పుట్టినరోజు చేస్తున్నారు. దేవునికి పుట్టినరోజు చేసే అంత గొప్ప స్థితిలో మరి ఆయన కన్న మరీ ఎక్కడని చెప్పిందా శిష్యులతో? నాకు దేవుడు పుట్టినరోజు ఇదే అని చెప్పిందా? లేదు. ఆఖరికి పోని సువార్తను అప్పగించాడు కదా యేసుక్రీస్తే. ఆ అపోస్తులుడికి ఎప్పుడైనా నా పుట్టినరోజు పలానా తేదీ మీరు మర్చిపోతారేమో, రాసుకోండి మీ గ్రంథంలో నేను ఎక్కడని చెప్పాడా? ఎక్కడ? మరి ఎక్కడి నుంచి చేస్తున్నాం? అది అబద్ధం. అబద్ధంగా ఏం చేస్తున్నాం? వివరిస్తున్నాం అన్నమాట. అంటే అబద్ధాన్ని కూడా అర్థంగా బోధిస్తున్నాం అంట కాదు. అర్థమైందా? ఎవరింటారండి క్రైస్తవులకి అంటే ఎవరికి కావాలంటే? కానీ మేము ఎవరమని చెప్పుకుంటున్నారు? ఇలా జ్ఞానులు. అది ధర్మశాస్త్రం మా దగ్గర ఉన్నదని ఎలా చెప్తున్నారు? జ్ఞానులు ఎలా చెప్తున్నారు? అంతేనే ప్రశ్నించండి. మీరు ఎలా జ్ఞానులు అయ్యారు? మీకు అర్థమవుతుందా? మీరు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఎలా అయ్యారు? మరి ఉన్నది చెప్పాలి కదా, చేయమన్నది చేయాలి కదా. అది నేను ఎందుకు చెప్తున్నాడు? జ్ఞానుల దగ్గర జ్ఞానం ఉండాలి, జ్ఞానులు పితరుల దగ్గర నేర్చుకోవాలి, జ్ఞానం నేర్పే వారి దగ్గర ఉండాలని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? అది మనం నేర్చుకోకుండా ఇది జ్ఞానం అని బోధించకూడదు. గ్రంథం ఉన్నంత మాత్రాన్ని నేర్చుకోకపోతే ఇది రాదు. అవునంటే కదంటారా? బైబిల్ పట్టుకుంటే బోధకులు అయిపోతామా? ట్రైనింగ్ తీసుకోవాలి. అవునే కదా? ట్రైనింగ్ ఉండాలి, నేర్పరదానం ఉండాలి, అనుభవం ఉండాలి. అప్పుడు తెలుసుకొని వాక్యాలను విభజించాలి. మీరు అర్థమవుతుందా? కాబట్టి ఇవాళ ఎప్పుడో దేవదత్త చెప్పిన మాటని ఈ రోజు వాక్యం ఉన్నది కదని చెప్తూ ఈ రోజు చెయ్యాలన్నట్టుగా బోధించే బోధకుల మధ్య మనం బ్రతుకుతుంది. అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ గారి సంతోషాలు, విశ్వాసుల సంతోషాలు తప్ప దేవుని సంతోషపెట్టే కార్యం ఏముంది? మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. ఇందాక నేను ప్రయాణం చేస్తూ ఒకరితో మాట్లాడితే వారు అంటున్నారు అనమాట, అంటే మీరు క్రిస్మస్ చేయరా అని అన్నారు.
క్రిస్మస్ చేస్తామమ్మా బైబిల్లో ఉంటాయని ఇదేంటండి అని అన్నారు. చేస్తామమ్మా బైబిల్లో ఉంటే మరి లేదు కదా అన్నది. మరి ఇదే ప్రపంచం అంతా చేస్తున్నా అదే కదా వింత. మరి ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు మీరు ఒక్కరు చేయకపోతే మాట లెక్క ఏమున్నదండి? నిజమేనమ్మా, నా మాటే కాదు, ప్రభు మాటే లెక్కలేదు. ప్రభు మాటే లెక్కలేదు, సువార్థికుడు మాట ఎక్కడ లెక్క చేస్తారు, సువార్థకి ఎక్కడ లోపడతారు. కాబట్టి మనం చేసేది బైబిల్లో ఉన్నది లేదా కాదు. ఎక్కువ మంది చేస్తున్నారంటే ఇది చేయొచ్చు అని అనుకుంటున్నారు తప్ప కానీ, తక్కువ మంది చేస్తున్నారంటే ఇది అవసరం లేదని అనుకుంటున్నారు తప్ప కానీ, అసలు బైబిల్లో చెయ్యాలా మానాలా అది జరిగిందని బైబిల్ వాక్యానుసారంగా ఆలోచించే వాళ్ళు ఉంటే కనుక ఈ రోజున నీ ప్రశ్న ఇవ్వమ్మ నువ్వు. అర్థమైందని మీకు? ఈరోజు ఈ ప్రశ్న ఇవ్వమ్మా అని అన్నానంటే అదేంటండి బాబు అన్న. ఆ డిసెంబర్ 25 ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఒక ఆయన డేట్ అడుగుతున్నాడు, రాధా మనోహర్ గారి దాసు. అవునా? ఒక్కసారి బైబిల్ ఎక్కడ ఉన్నది ఆ డేట్ చూపించండి. ఎవరు చూపిస్తున్నారు? అదే 10,000 కాదండి, 25 లక్షలు ఇస్తానన్నాడు. డిసెంబర్ 25 కాబట్టి 25 తారీఖు 25 లక్షలు ఇస్తాను, నాకు డేట్ చూపించండి అని. లేదు ఎక్కడి నుంచి చూపిస్తాం మరి? అది ఒప్పుకోలేక ఎన్నెన్నో మాట్లాడతాను. మీకు అర్థమవుతుంది. సూటిగా ఒకటే అడిగాడు, బైబిల్లో క్రిస్మస్ అన్న పదాన్ని డేట్ను చూపించండి అని అన్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా చేస్తుంది కదా, ఏ బోధకుడు చూపిస్తారు చెప్పండి? అసలు పెన్నతో పక్కన రాసుకోలేము, లేదు కదా. దాంతో మనకు అవసరం ఏమున్నది? మీరు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏం చేయమన్నాడో చేయాలి, క్రీస్తు చెప్పినట్టుగా అపోస్తలులు ఏం చేశారో అది మనం కొనసాగాలి. అది బైబిల్ చెప్పింది, అది ధర్మం. అంటే ధర్మశాస్త్రం మన దగ్గర ఉంటాయి కదా, అదే చెప్పాడు. జ్ఞానులు మీరు, ధర్మశాస్త్రం మీ దగ్గర ఉంటాయి కదా, మీ దగ్గర ధర్మం ఉండాలి. అదే కదా ప్రసంగిలో చెప్పాడు 8వ అధ్యాయంలో. ధర్మాన్ని మీరు అనుసరిస్తే కీడేమి మీకు సంభవించదో. మీరు అర్థం చేసుకోండి, మీకు ఎప్పుడు న్యాయమే జరుగుతుంది. మరి జ్ఞానవంతులు అన్యాయం చేసి లంచం పుచ్చుకున్నారు కాబట్టి మనసు చెడిపోయింది, బుద్ధి పోయింది. మీకు అర్థమవుతుందా? మరి ఇలా క్రిస్మస్ మానేవంటే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడే. అవునా? ఈ క్రిస్మస్ మాసంలో బోర్డు అంత సంపాదించుకోవచ్చు ఒక సేవకుడు. ఆలోచించండి ఏమ్మా. ప్రతి ఇంటింట కార్యక్రమం క్రిస్మస్ పేరుతో ఆఖరి కట్టుకొని కూడా పాటే అమ్మా. యేసుక్రీస్తు నా తండ్రి నుండి వ్యాపారం టిల్లుగా దొంగలకు ఒక చేశారన్నారు. బోధకుడే దొంగ అయిపోయి విశ్వాసులు అయితే ఏం చేస్తున్నారు? ఇలా వ్యాపారం చేయాలి. దైవానికి తెచ్చింది కూడా పాటెట్టేస్తున్నాడు ఈయన. ఆలోచించండి. పలహారాన్ని ఏం చేయాలి? పంచాలి. మీరు అర్థం చేసుకోండి, పంచి పెట్టాలి. అటుకులు బేరం పెట్టమనండి. అర్థమవుతుందా? అడుగులు బేరం పెట్టమనండి, పెడతాడా? ఎందుకని? చీపు కొంచాలు ఉన్నాయి ఇంట్లోని. మీకు అర్థమవుతుందా? అట్టుపళ్ళు అనేనేమో మరి కమలకాయలు, యాపిల్కాయలు, దానం పళ్ళు, ఈ కాయలు అట్టుపోతే కనుక అమ్మా విలువైన స్వీట్లు ఉంటాయి కనుక అవి ఏమవుతాయి? వాళ్ళ కూడా అమ్మా వాళ్ళ కూడా బయట పాట వెళ్తున్నారు లేదా లడ్డు. అలాగా ఇవాళ క్రైస్తవులో కూడా ఏం జరుగుతుంది? ఏ శాస్త్రులు పరిచయాలు వ్యాపారం చేస్తుంటే యేసుక్రీస్తు తాళను కొరడాలుగా చేసి బల్లను ఎరగొట్టాడు. అదే దేవుని పేరట పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుల మధ్యన ఏం జరుగుతుంది తెలుసా? వ్యాపారం జరుగుతుంది. క్రీస్తు పేరట వ్యాపారం. అక్కడ బోధ లేనప్పుడు వ్యాపారమే, ప్రభుకు ఘనత లేనప్పుడు అది అపార్థమే, అర్థం కాదు. అది ధర్మము. వాక్యం లేనిది ఏదైనా ధర్మం కాదండి. మీరు ఆలోచించండి. వాక్యాన్ని ఎప్పుడైతే వదిలేసామో ఆల్రెడీ ధర్మాత్మను కూడా ఏం చేసాం? మర్చిపోయాం మనం. అది కాబట్టి మన బుద్ధి చెడిపోయింది, మన మనసు చెడిపోయింది. దాన్ని బట్టి తెలుసా? ఇలాగనడం జ్ఞానులు మని చెప్పుకుంటూ లంచం ఆశిస్తున్నారు కాబట్టి మీరేమైపోయారు? చెడిపోయారు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరత మీ మీద నా మీద ఉంది. ఇవాళ బైబిల్లో లేవన్నీ చేస్తూ ఏం చేస్తున్నాం? మనం జ్ఞానాన్ని మూచేస్తాం, జ్ఞానాన్ని చెరిపేస్తాం. అదే ఇవాళ 9వ వచనంలో మాట్లాడుతున్నాడు ఏమని? జ్ఞానులు, మీకు అర్థమవుతుంది, జ్ఞానులు అవమానము నొందిన వారయ్యేది. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు జ్ఞానులు ఏమయ్యారట? అవమానము నొందిన వారయ్యారు. ఎందుకని? ధర్మశాస్త్రం పట్టుకునే
వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. చూడండి, ఆ మాట అన్నాడు, జ్ఞానులు అవమానము నొందిన వారయ్యిరి, వారు విస్మాయముందిరి. చూడండి, చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వాక్యం నిరాకరించి ఏం చేస్తారు చెప్పండి అమ్మా? వాక్యం లేని ఇక్కడ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీరు ఆలోచించండి. కాబట్టి వాక్యాన్ని నిరాకరించిన జ్ఞానవంతులు అనుకుంటే తప్పండి. అది మన మటుకు మనం జ్ఞానవంతులు. దేవుడి దృష్టిలో ఎవరు? వెర్రివారు. అర్థమవుతుందా? లోక జ్ఞానం దేవుడి దృష్టికి ఎలా ఉంది? అది ఇప్పుడు మనం వాక్యాన్ని మానేసి ఎన్నైనా చేస్తున్నాం కదా, ఏ జ్ఞానం అనుకుంటున్నారు? లోక జ్ఞానం అది. కాబట్టి లోకాచారంలో లోక ఆలోచనలతో మనం ఉన్నాం, దైవ దృష్టికి వెర్రివాళ్ళం అవుతాం. నాకు తెలిసి ప్రసంగం విన్న వాళ్ళందరూ బాధపడతారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి క్రిస్మస్ చేస్తున్నారా, హ్యాపీ న్యూ ఇయర్ అంటే కనుక ఇవాళ ఎన్ని లైక్లు వచ్చేస్తాయి నాకు ఈ ప్రసంగానికి? మీకు అర్థమవుతుందా? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ క్రీస్తు నేడు పుట్టిన ఒక పదం మాట్లాడుంటే మీకు అర్థమవుతుందా? ఎంతమంది మెచ్చుకుంటారు. కాబట్టి ఎవరు లైక్ కొడతారు, ఎవరు మెచ్చుకుంటారని వాక్యాన్ని నిరాకరించమనుకోండి, నేను నరకానికి పోతాను. దాన్ని యాక్సెప్ట్ చేసిన వారు, ఆ సువార్తని అనుసరిస్తున్న వారు నరకానికి పోతారు. పరలోకానికి నడిపించేది, నరకాన్ని తప్పించేది వాక్యం ఒకటే. ఆ వాక్యాన్ని వదిలేసామా మనకు పరలోకం దొరకదు. అదొక మాట మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7:26 యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట్లాడి. యెహెజ్కేలు గ్రంథం 7:26 చూడండి. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొక్క దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు, చూడండి, ధర్మశాస్త్ర జ్ఞానులు కాకక పోయిరి. మీకు అర్థమవుతుందా? యాజకులు ఏమవలేదట? ధర్మశాస్త్ర జ్ఞానులు కాలేదట. అంటే అర్థం ఏంటి? యెహోవా వాక్యానుసారమైన జ్ఞానులు కాదండి. మనుషులు తమ ఆలోచన వైపు నడిపించుకునే జ్ఞానులు. ఇవాళ బోధకులు కూడా అలాగే ఉన్నారు. బోధకులు ఫ్యాన్సే తప్ప కానీ ప్రభు ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి మనుషులను అలరించి, మనుషులు ఇష్టపడి, మనుషులకు అనుగుణమైన విధానంగా మనం మాట్లాడమనుకోండి, మీకు అర్థమవుతుందా? అసలు క్రీస్తు దాసులమే కాదని చెప్పాడు పౌలు. మనం ఎప్పుడు మనుషులు సంతోష పెట్టకూడదు. ఎవరిని సంతోష పెట్టాలి? సువార్తను అప్పగించిన వాడిని సంతోష పెట్టాలి. మనల్ని పిలిచిన వారికి మహిమ తేవడానికే మనం సువార్త ప్రకటించాలి. అందుకనే ఆ మాటలో మీరు ఆలోచించాలి. అందుకనే ఆ మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని చూడండి. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్తల యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని ఎవరు వారు? ఇశ్రాయేలులే నెతిగని బబులోను సేవలో ఉన్నారు. అమ్మా, ఒకటి అనగాల ఒకటి అవుతుంది దానికి. కానీ ప్రవక్తకి ముందు తెలుస్తుంది కాబట్టి ప్రవక్త దగ్గర ఏం చేస్తారంటే దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారట. ఓకేనా? ప్రవక్త యొక్క దర్శనం కొరకు విచారణ చేయుదురు గాని జ్ఞానులు, యాజకులు, ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. ఎందుకు కాలేదు? మనం ఇందాక ఇర్మియా గ్రంథంలో చదువు 8వ అధ్యాయం. ధర్మశాస్త్రమును త్రోసేసి, అవునా కదా? యెహోవా వాక్యమును ఏం చేశారు? నిరాకరించారు. కానీ వారు ఏమని చెప్పుకున్నారు? మేము జ్ఞానులు. అది ఇర్మియా ప్రశ్నించడానికి, మీరు ఎలా జ్ఞానులు అయ్యారు బాబు? ధర్మశాస్త్రం మీ దగ్గర ఉన్నంత మాత్రాన్ని జ్ఞానులు పోని జ్ఞానులే. అది నిజమే, మీరు జ్ఞానులు, ధర్మశాస్త్రం మీ దగ్గర ఉందా నిజమే. కానీ మీరు ఏం చేస్తలేదు? ధర్మశాస్త్రం ఉన్న వాక్యం త్రోసేస్తున్నారు, దాన్ని నిరాకరిస్తున్నారు. మీరు ఎలా జ్ఞానులు అయ్యారు? అది లేకుండా. కాబట్టి ఇవాళ గ్రంథం మన చేతిలో ఉంటే కాదు, గ్రంథములు చెప్పిన దాని ప్రకారంగా మన క్రియలు ఉన్నాయా అది ఆలోచించాలి. ఎవరి చేతుల్లో లేదండి. బైబిల్ దూషించేవాడి చేతిలో కూడా బైబిల్ ఉంది.
క్రీస్తును అవమానపరిచేవాడి చేతిలో కూడా బైబిల్ ఉంది. మరి వారి జ్ఞానులు అందామా? అది కాదండి జ్ఞానం అంటే. ప్రభు మనకి ఏం బోధించాడు దాని ప్రకారంగా మనం విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఆయనకి మహిమ తేవడమే జ్ఞానం. అందుకని మాటలు చెప్తున్నాడండి. ఏమని? యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయారు, పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. ఎవరో పెద్దలంటే ఇశ్రాయేలుకు పెద్దలు ఉంటారు కదా, ఇశ్రాయేలు పెద్దలు కూడా ఆలోచన చేస్తలేరు, ప్రజలు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? నష్టపోయాక ఆలోచిస్తున్నారు అనమాట. అప్పుడు జ్ఞాపకం వచ్చాడు ఎవరో? ప్రవక్త, యాజకుడు. నష్టపోయాక శ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి మనకు కూడా అంత అయ్యాకే వివరం వస్తుందేమో మనకని. అవకాశం ఉండగా, జ్ఞానం ఉండగా, బలం ఉండగా, సమయం ఉండగా మనం సత్యాన్ని ఆలోచించు. అది తర్వాత మనం బాధపడుతున్నాం. అదొకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అందరు కదా ఉంది. హోషేయ గ్రంథం 14 హోషేయ గ్రంథం 14 9 14 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. మీరు ఆలోచించండి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించుదురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి. ఎవరి మార్గాలు? యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయు వారికి వారి దారికి అది అడ్డము కనుక వారు తొట్టుమిల్లుదురు. ఎవరు తొట్టిల్తారో కాదండి, దానిని ఎవరైతే అడ్డగిస్తున్నారో, ఎవరైతే ఆయన మార్గం వైపు తిరగకుండా ఆయన ధర్మశాస్త్రం మీద తిరగబడుతున్నారో వారికి ఎలా ఉన్నదట? అమ్మా, అడ్డముగా ఉందట. అడ్డంగా ఉంది కాబట్టి ఏమవుతారు? తొట్టుపడుతున్నారు, తొట్టిల్లుతున్నారట. వారి తొట్టుపాటు ఎందుకనంటే వారి అజ్ఞానం. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ ఏమని? జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలాగనగా యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గంలో వాక్యానుసారమైన, ధర్మానుసారమైనవి ఎవరు గ్రహిస్తారంటే నీతిమంతులు, జ్ఞానులే గ్రహిస్తారు. బుద్ధిమంతులకి తెలుస్తాయట. ఏమా, అన్యాయంగా నడిస్తే ఏముండదని చెప్పాడు ఇందాక సామెత ప్రసంగిలో. అన్యాయం చేయు వారి బుద్ధి చెడిపోదు. అమ్మా, మీకు అర్థమవుతుందా? మరి ఇంకా బుద్ధిమంతులే కాకపోతే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇంకెక్కడ తెలుసుకుంటారు? ఆయన మార్గాలు సక్రమని ఎలా తెలుస్తాయి? వాక్యానుసారమైన మార్గం ఎక్కడ అర్థమవుతుంది? కాబట్టి ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే హోషేయ ద్వారా ఇశ్రాయేలుకి మళ్ళా ప్రకటన చేస్తాడు, వివరిస్తున్నాడండి. ఎందుకంటే బ్రష్లు అయిపోయారండి ఆయన పిల్లలు. ఇశ్రాయేలు ఆయన పిల్లలు ఏమైపోయారంటే బ్రష్లు అయిపోయారండి. అది ఒక మాట చెప్తాడు చూడండి. 2వ అధ్యాయం హోషేయ గ్రంథమే 2వ అధ్యాయం. ఒక మాట మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. 6వ క్షమించండి, 4వ అధ్యాయం 6వ 3వ అధ్యాయం 6వ నా జనులు జ్ఞానము లేని వారే. అది జ్ఞానం అంటే ఇందాక అదే చెప్పుడు. ధర్మము నాశనము నుండి ఏం చేస్తుంది? తప్పిస్తున్నాడు. ధర్మం ఎక్కడ ఉన్నది అన్నాడు? యెహోవా వాక్యంలో, ధర్మశాస్త్రంలో. ఓకేనా? ఇప్పుడు నా జనులు జ్ఞానము లేని వారే. ఆయన ఏమి లేదు, జ్ఞానం లేదండి వీరి మధ్యన. ధర్మశాస్త్ర వాక్యం లేదు. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్ర వాక్యం లేదు కాబట్టి జనులు ఏమైపోయారట? నశించిపోయారట. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును. మరి ఇంకెక్కడ జ్ఞానం దొరుకుతుంది? జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం కోసం ధర్మశాస్త్రం ఇస్తుంటే ఏం చేస్తున్నారు? నిరాకరిస్తున్నారు, మాకు వద్దారు. అందుకే నాకు చెప్తున్నాడు ఏమని? జ్ఞానమును విసర్జించుచున్నావో. అమ్మా, నీవేం చేస్తున్నావు? నీవంటే ఎవరనుకున్నారు? ఇశ్రాయేలు. దేవుని భార్య అయిన ఇశ్రాయేలుతో మాట్లాడతారు.
జ్ఞానము విసర్జించుచున్నావు గనుక నీవు చూడండి నాకు యాజకుడు కాకుండా. అది మీకు అర్థమవుతుందా? యాజకత్వం చేస్తున్నావు తప్పకి నా దృష్టిలో నువ్వు యాజకుడు. ఇందాకేమన్నాడు? ఇరిమియా గ్రంథం అదే చదివాం కదా, ప్రవక్త దగ్గర దర్శనం కొరకు ఎదురు చూస్తున్నారు. జ్ఞానులు ఎవరు కాలేదని చెప్పాడు? యాజకులు ఎవరు కాదని యాజకులు ఎవరు కాదని చెప్పాడు? హెజ్కేలు గ్రంథంలో ఏమని చెప్పాడు? జ్ఞానులు యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకకయ్యే పోయేది. అర్థమైందా? ధర్మశాస్త్ర జ్ఞానులు ఎందుకు కాలేదంటే యాజకుడు ఏం బోధించాలి? దేని ప్రకారంగా చేయాలి యాజకత్వం? ఆ ధర్మశాస్త్రాన్ని మీరుతుంటే మీకు జ్ఞానం ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు. హోషేయ ద్వారా ప్రవచిస్తున్నాడు అనమాట. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇక చెప్పాలండి, భ్రష్టురాలు వ్యభిచారి అని పిలిచాడండి ఈ అధ్యాయంలో. ఎవరినే? ఇశ్రాయేలుని. ఎందుకు తెలుసా? ఇప్పుడు చదువుతాం 2వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 2వ అధ్యాయం 15 వచనం చదువుతాం. అక్కడ నుండి దాన్ని తోడుకొని ఎక్కడ నుండి? ఐగుప్తు నుండి. అక్కడ నుండి దానిని అని ఎందుకు మాట్లాడంటే భార్యగా చూస్తున్నాడు ఆయన. తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష తోటలని నిత్తును ఆకోరు శ్రమగల లోయ. ఆకోరు లోయ అంటే బ్రాకెట్ లో శ్రమగల లోయ. నిరీక్షణ ద్వారముగా చేసేదను. అంటే శ్రమగలది లోయని ఏం చేస్తున్నాడంటే నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశముల నుండి. అంటే అర్థం ఏంటంటే బాల్యం అంటే అర్థం ఏంటి? బాల్యం అంటే అర్థం ఏంటి? బయలుదేరిన రోజుని జ్ఞాపం చేస్తున్నాడండి. అర్థమైంది? అంటే ఆ పరిస్థితులు ఆ స్థితులన్నీ మర్చిపోయారండి యెహోవాని ఇశ్రాయేలులు. ఆ బాల్యమున ఐగుప్తు దేశముల నుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు. ఎప్పుడు? స్టార్టింగ్ లో ఎవరు మాట విన్నారు ఇశ్రాయేలులు? ఐగుప్తు వైపు నడవాలంటే బయలుదేరారన్నమాట. మోషే మాటని విన్నారా లేదా? బాల్యమున ఐగుప్తు దేశముల నుండి అది వచ్చినప్పుడు నా మాట వినునట్లు. అది ఎచ్చట నుండి. చూడండి, అది 16వ వచనం. అది ఎచ్చట నుండి అంటే దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ లో బాల్యములు ఎలా మాట ఉందో ఇప్పుడైనా సరే నా మాటకు లోబడి నా మాట వింటే చూడండి, నా మాట విను, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడు. బయలు అంటే అర్థం ఏంటి? యజమానుడు. అంతేనా? అంటే ఇప్పుడు యజమానులు ఎంతమందిని మార్చుకున్నారు? అంటే యజమానుడు ఎవరు? యెహోవాయే కదా. యెహోవా స్థానంలో ఎంతమంది దేవుని పూజించారు మీరు? అదనమాట. అంటే దేవుని మారుస్తుంటే సృష్టికర్తను మార్చేస్తున్నారు అనమాట. అది యజమానుడిగా చూశారు కాబట్టి మార్చుకోవచ్చు. యజమానులు ఎంతమంది అయినా ఉంటారు కానీ దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడు ఒక్కడే ఉంటాడని చెప్పడానికి నేను భర్త. అది పురుషుడు అంటే అర్థం ఏంటి? భర్త. భర్తలు ఎంతమంది ఉంటారో చూసారు? ఎంత లాజిక్ గా మాట్లాడుతున్నాడు, ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? భావాలు అర్థం చేసుకోవడానికి. నేను ఒక్కడనేరా బాబు మీకు పురుషుణ్ణి, నేనే మీకు యజమానుడిగా ఉండాలని చెప్పడానికి యజమానుడు పురుషుడు స్థానంలోకి వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఇశ్రాయేలుకి. నన్ను బయలు అని పిలవక నా పురుషుడు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. మీకు అర్థమవుతుంది? ఎప్పుడైతే పురుషుడు అని పిలిచిందో ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? భర్త. మళ్ళీ ఈయన తప్ప ఇంకొక ఆయన వైపు తిరగడానికి అవకాశం లేదు. అలా ఇశ్రాయేలుడు నేను భర్త అని చెప్పుకున్న తర్వాత వదిలేశారు. మీకు అర్థమవుతుందా? అదే ఇక్కడ హోషేయ గ్రంథంలో మనం చదువుతున్న 14వ అధ్యాయం 9వ వచనం. అమ్మా 14వ అధ్యాయం 9వ వచనంలో అదే చదువు. ఇందాక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే చదువు. ఒక్కసారి 4వ అధ్యాయం 6వ వచనంలో అనుకుంటాం. నా ప్రజలు నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. దేవుడు వదిలేరు కాబట్టి దేవుడు వదిలేసాడు.
నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును, అది మీకు అర్థం, దేవుని ఎలా వదిలేయారనుకున్నారు? ధర్మశాస్త్రాన్ని వదిలేసి ధర్మశాస్త్రము మరచిదివి కనుక నేను నీ కుమారులను. ఎంత అద్భుతమైన విషయం చూడాలి. అంటే దేవుణ్ణి ఎలా మర్చిపోతున్నావు? సూటిగా చెప్పండి ఒకసారి. ఆయన ఇచ్చిన గ్రంథాన్ని వదిలేస్తే ఆయన మర్చిపోతున్నట్లు లెక్క. ఓకే, అంటే ఇశ్రాయేలు దేన్ని వదిలేశారు? ధర్మశాస్త్రాన్ని. అవునా? వదిలేశారు కాబట్టి వారు ఏమయ్యారు? జ్ఞానులు కాదు. ఇప్పుడు మరి ఆ క్రైస్తవులు దేన్ని కలిగి ఉండాలి? క్రైస్తవులు దేన్ని కలిగి ఉండాలి? క్రొత్త నిబంధన కలిగి ఉండాలి. క్రొత్త నిబంధనే దేవుని మాట. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఉన్నది చేసామనుకో మనం జ్ఞానులు. అవునే కదా? క్రొత్త నిబంధనలు లేనిది చేస్తున్నాం అనుకో మనం ఎవరు? ఇశ్రాయేలులాగా జ్ఞానులు అనుకుంటున్నాం అనమాట. ఆయన సేవకులుగా అంగీకరించబడడానికి మేము శాఖలు అని చెప్పుకున్నాం. అదిగా నువ్వు నా యాజకుడు కాదు. ఓకేనా? నువ్వు ధర్మశాస్త్రం మర్చావు కనుక నేను నిన్ను నీ బిడ్డలను కూడా ఏమవుతున్నాను అన్నాడు, మర్చిపో. కాబట్టి మనం బోధకులమని సువార్థికులమని చెప్పుకోవడం కాదు, సువార్థికులమని చెప్పుకునే మనం సత్య సువార్త ఉందా మన దగ్గర? సత్యమును సువార్తగా బోధిస్తున్నామా లేదో ఒకసారి ఆలోచించి ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 2 మత్తయి సువార్త 2 తీసారు. మత్తయి సువార్త 2 మొదటి వచ్చింది. 2 మొదటి వచ్చి రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు ఎవరు వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు ఉదయించిన నక్షత్రాన్ని బట్టి కాలాలను బట్టి లెక్కించి ఏం చేశారట? విత్త నక్షత్రాన్ని బట్టి ఇదేదో కాలాన్ని సమాచారాన్ని సూచించడానికి పుట్టిందని వారి లెక్కలు కట్టుకుని ఏం చేశారట? తూర్పు దేశపులో ఉన్న ప్రజలంటే జ్ఞానులు. అది తూర్పు దేశపు జ్ఞానులు అని మాట్లాడాడు. ఓకేనా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారట? యెరూషలేములో యోదయ బెత్లెహేములో యేసు పుట్టి ఉంటాడని జ్ఞానులు యెరూషలేములోకి హేరోదు దగ్గరకు వచ్చారట. ఓకేనా? ఆ సమాచారం అంతా మనకి తెలుసు. అధ్యాయమంతా చదివితే ఈ వచ్చిన ఒకటే అర్థమవుతుంది. కానీ హేరోదు నాకంటే ఇంకో రాజు పుట్టడం ఏంటనేసి 2 సంవత్సరాల వయసు గల వాళ్ళని చంపేమని చెప్పాడు. ఎందుకని? ఇంకో రాజు ఉండకూడదు. వాళ్ళు వచ్చి ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టిన యేసు ఎక్కడ ఉన్నాడని నేను రాజు దగ్గరికి వచ్చాను. ఎందుకు రాజు దగ్గరికి వచ్చారంటే గొప్పోడు ఇంట్లోనే పుడతాడు, వాళ్ళ ఉద్దేశం అది. కానీ లేఖనం ప్రకారం ఆయన ఏమవ్వాలి? తగ్గించబడాలి. అవునా? ఆయన ఏమవ్వాలి? తగ్గించబడాలి. కాబట్టి ఎక్కడ పుట్టాడు? ఏమా బెత్లెహేములో ఎక్కడ పుట్టాడు? మరియ గర్భం ఎక్కడ పుట్టాడో తెలియదు. ఉందా బైబిల్లో? మనం ఏమంటున్నాం? పశువుల పాకలో పుట్టేశాడు అని అంటున్నాం. మీకు అర్థమవుతుందా? ఆయన ఎక్కడ పుట్టాడు లేదండి, యోదయ బెత్లెహేములో పుట్టాడు అంతే. ఓకేనా? ఇంకా మనం వివరణ చెప్పాలంటే సత్రంలో వారికి ఒకసారి వెళ్దామా? లోకసువార్తకి 2 5 వచ్చి 4-5 వచ్చిన యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో, అంటే కైసరు అగుస్తు వలన ప్రజా సంఖ్యలో రాయబడడానికి వెళ్ళారండి. ఓకేనా? ఇప్పుడు యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టాడు కాబట్టి ఈయనేమవ్వాలి? లెక్కించబడడానికి వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు మరియని తీసుకుని యోసేపు కూడా ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి. మీకు అర్థమవుతుందా? అంటే ఎక్కడి నుంచి బయలుదేరాలో? నజరేతు నుండి. ఓకేనా? నజరేతు ఎక్కడ ఉన్నది? గలిలయలో ఉన్నది. గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వచ్చారు. ఓకేనా? ఎక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు? దావీదు ఊరికి. ఎక్కడికి వచ్చారు?
యోదయలోని బెత్లెహేముకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? గలిలయలోని నజరేతు నుంచి వచ్చారు. పాయింట్ అర్థమైంది మీకు? వచ్చి దావీదు ఊరికి, బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఎవరు? మరియా, యోసేపు. 6 వచనం ఇప్పుడు చదువుతాం. ఎక్కడ? ఎక్కడ? దావీదు ఊరికి వెళ్ళాను. యోదయ బెత్లెహేములో దావీదు ఊరిలో ఉన్నప్పుడు అది ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని ఎక్కడ ఎక్కడ కన్నది? అక్కడ చెప్పండి. బెత్లెహేము అనబడింది దావీదు ఊరిలో కన్నది. ఎవరో? మరియా. ఇక్కడ మరియా గారు దావీదు ఊరిలో యేసును కన్నది. బెత్లెహేము. అవునా కాదా? అక్కడ ఉందా లేదా? బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినం నిండను గనక తొలిచూలు కుమారుని కానీ పొత్తుగుడ్డలతో, మీకు అర్థమవుతుందా? సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో, మనం ఏమంటున్నాం? పశువులు పాకలో పుట్టెను అన్నాం. అంటే పుట్టెను పెట్టెను అనడానికి ఎంత తేడా ఉన్నదో తెలుసా? మరి క్రిస్మస్ చేసేవాడికి ఈ అక్షరాలతోటి ఏం అవసరం ఉంది? ఓకేనా? క్రిస్మస్ చేయడానికి యేసు పశువుల పాకలో పుట్టాడంటే అయినట్టు అవుతుంది అక్కడ ఆ పండగ. వాక్యం ఎంత అపార్థం చేస్తున్నామో మనకు అవసరం లేదు. కాబట్టి క్రొత్త నిబంధన చదువుతున్న మనం అక్షరాలు కూడా తడబడకూడదండి. మీకు అర్థమవుతున్న? పశువులు పాకలో పుట్టినా పెట్టినా అంతే. మీరు అర్థం చేసుకుంటే యోదయ బెత్లెహేములో దావీదు ఊరిలోనే యేసుక్రీస్తు జన్మించారు. దేశు రాశాడు. బెత్లెహేములో ఎవరు ఊరు? మళ్ళా దావీదు ఊరు. మీకు అర్థం అంటే అర్థమైంది. దావీదు పూర్వం ఆయనకు రాజు కనుక ఊరే ఉందట ఆయన పేరు మీద. ఆ ఊరిలో పుట్టాడు. అంతే తప్ప కానీ అన్ని దేశాన్ని, ఊరిని, ప్లేస్ని రాసిన వాడు. మీకు అర్థమవుతుందా? మనం ఏమంటున్నాం? పశువుల పాకలో పుట్టాడు అని అంటున్నాం. పోలే పుట్టాడు ఉందా అక్కడ? యేసుక్రీస్తు పుట్టలేదనేసి అక్కడ సంఘవస్తులు చెప్తలేదని అనుకోవద్దు. యేసుక్రీస్తు పుట్టాడని మేము చెప్తాం. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు పుట్టకపోతే లోకానికి రక్షణ ఎక్కడ వచ్చింది? కానీ ఈ రోజే వచ్చిందని అనకూడదు. ఈ రోజే పుట్టాడని చెప్పకూడదు. అది లేఖనానికి విరుద్ధం. ఆయన పుట్టి 2025 సంవత్సరాలు అయ్యింది. ఆయన ఏ కార్యం మీద వచ్చాడో ఆ కార్యము చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఏమన్నాం? ఆయన ఇప్పుడే పుట్టాడని మాట్లాడుతున్నాం. కాబట్టి చేసే ముందు ఒకసారి వాక్యాన్ని అపార్థం చేస్తున్నాం, ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మనకంటే జ్ఞానవంతులు ఎవరు తెలుసా? అపోస్తలులు. సాక్షాత్తు యేసుతో తిరిగిన వారు. మన వాక్యం బట్టి యేసును నమ్మామంతే. అవునా కదా? యేసుతో తిరిగిన వారే యేసుక్రీస్తు పుట్టినరోజు ఎక్కడ చేయలేదు. మీకు అర్థమవుతుందా? మరలా ఈ రాసిన వాడు సామాన్యుడు కాదండి. ఎవరు తెలుసా? డాక్టర్ అండి. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు తెలుసా? లోక థియోఫిలా. ఎవరు తెలుసా? వైద్యుడు. డాక్టర్ రాశాడు, సామాన్యమైన వాడు కాదండి. మరి అలాంటి పరిశోధకుడు రాస్తేనే ఇవాళ లేఖనాలను అపార్థం చేసుకుంటున్నామంటే ఇంకా మనకి ఎంత జ్ఞానం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలండి. అవునే కదా? ఒకసారి అర్థం చేసుకోవాలి. జ్ఞానం అపార్థంగా బోధించకూడదు. బోధే జ్ఞానాన్ని అపార్థంగా అర్థం చెప్తున్నారట. ఎన్ని వివరిస్తే ఏంటి? అక్కడ ఉన్నది ఏంటి? అపార్థం. కాబట్టి అపార్థానికి ఎన్నైనా పూసలుకొచ్చవచ్చు, కానీ నిజము ఒక్కటే. కాబట్టి మనం చేసేది వాక్యానుసారమైనదే కాదనేది ఒకసారి ఆలోచన చేయాలి. అర్థమైందా అమ్మా? ఇప్పుడు పుట్టినా పెట్టినా పశువుల తోటలో పొరుడు పెట్టారే తప్పకని పశువుల తోటలో మరియా గారు యేసుక్రీస్తుకు జన్మనివ్వలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకటే. డిసెంబర్ 25 పుట్టాను. ప్రజల సంఖ్య రాయడానికి వెళ్ళారు కదా, ఓకేనా? ఆ ప్రజల సంఖ్య డిసెంబర్ నెలలో జరిగింది. 25నే ఆయన సరిగ్గా డెలివరీ అయిందని ఏమైనా రాశాడా? అది మనకు అవసరం ఉంటే పరిశుద్ధాత్ముడు డేట్లతో సహా రాత్రండి. కాబట్టి మనకు అవసరం లేదు. మీరు అర్థం లేదు. మనం ప్రకటించవలసింది యేసు పుట్టినరోజు కాదు.
యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు ప్రకటిస్తేనే రక్షణ. పుట్టుకును గురించి ప్రకటిస్తే రక్షణ కాదండి, రక్షకును పరిచయం చేస్తున్నాం అంతే. ఓకేనా? ఈ బాలుడు ఎవరంటే, ఈ పసిబాలుడు ఎవరన్నానంటే, మీరు అర్థం చేసుకోండి, ఈ పుట్టిన ఈ బాలుడు ఎవరన్నానంటే రక్షకుడు యేసు అని పరిచయం చేశారండి ఈ గ్రంథంలో. అవునా కాదా? అమ్మ మరియా, నీకు గర్భం పరిశుద్ధాత్మలో కలుగుతుంది, నువ్వు కుమారుడి కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. మత్తయి సువార్తలోనే జనన విధానాల్లోనే మొత్తం వంశంలో రాసినప్పుడే వివరించాడు కదా. మీరు ఆలోచించి, రాసినప్పుడు ఏమన్నాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తాడు? విడిపించుడు కనుక యేసు అని పేరు పెడతారు, నామకరణం అది చేస్తారన్న అది చేశారు. దేవదూత గాబ్రియేలు దూత చెప్పినట్టుగానే, పరిశుద్ధాత్మ రాయించినట్టుగానే ఏం చేశారు? యేసు అని పేరు లెక్కించారు. అన్ని రాసిన వ్యక్తికి డేట్ రాయలేరా? కాబట్టి లేని దానిని మనం వెతికి ఉన్న మార్గాన్ని మనం వదిలేయకూడదు. కాబట్టి లేఖనాన్ని అపార్థంగా బోధిస్తున్నాం, ఇవాళ గుర్తించాలని ఒకసారి. ఓకేనా? మరి యేసుక్రీస్తును దర్శించడానికి వచ్చారు కదా, ఇందాక చదివా మత్తయి సువార్త, తూర్పు దేశ జ్ఞానులు ఎంతమంది వచ్చారండి అమ్మా? అక్కడ తూర్పు దేశ జ్ఞానులు వచ్చారని అన్నారు కానీ ఎంతమంది? ఒక మాట మత్తయి సువార్తకు ఇప్పుడు రండి, 2 అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం జరుగుతాం. ఈ పక్షమై 2 అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిందంటే ఎవరో? నక్షత్రం. వారు ఎవరో వెతుక్కుంటూ వచ్చిన వారు ఎవరు? ఆ నక్షత్రం మార్గం ఎవరికి చూపించింది? తూర్పు దేశపు జ్ఞానులకు చూపించింది. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చారంటే వారు కనుగొన్నదే అమ్మా, వారు కనుగొన్నది వారి లెక్కలేసిన ప్రకారంగా ఏదో గొప్ప కార్యం జరిగింది నక్షత్రం వాళ్ళు కనుగొన్నట్టుగా వారు వచ్చి ఆ కార్యం చూసారా లేదా? అత్యానంద భరితులు అయిపోయారట. ఎవరు చూసి? ఆ శిశువును మరియను చూసి. ఎంతమంది చూసిన వారు? ఇప్పుడు జ్ఞానులు ఎంతమంది చెప్తున్నారు తెలుసా నాటకాల్లో? అదే నాటకాలు వేస్తున్నారు కదా, 5. ఓకేనా? ఉందా? కాబట్టి లేనివన్నీ మనం ఊహించుకుని మాట్లాడుతున్నాం. అందుకని వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, అది ఎవరికి సాగిలపడ్డారు? మరియ గారికి కాదు, సాగిలపడి ఆయనను పూజించి, ఎవరిని పూజించి? ఆ శిశువై ఉన్న యేసును. ఓకేనా? ఎప్పుడు పూజించారు? అసలు ఈ రోజు మనం జ్ఞానులు అనుకుంటున్నాం, మనకి జ్ఞానం అర్థం కావాలి. మీకు అర్థం? అప్పుడే ఆయన్ని దేవుడిగా అంగీకరించి పూజించారండి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడా, యేసుక్రీస్తు దేవుడా అనేసి వాదనలు మనకి ఆ రోజు. ఓకేనా? రక్షించడానికి వచ్చిన వాడు రక్షకుడు అండి. పాపాలు క్షమించేవాడు ఎవరండి? దేవుడు. మరి అలా పాప క్షమాపణ యేసుక్రీస్తులో దొరుకుతుంటే ఆయన్ని దేవుడు ఏంటారని అంటున్నాం. మరి పాప క్షమాపణ మనకి ఎలా దొరుకుతుంది? నేను దేవుడు కుమారుడు అన్నందుకే ఏం చేస్తున్నావు అన్న శాస్త్రుల పరిచయం దేవదూతన చేస్తున్నావు నువ్వు. ఓకేనా? పాపములను క్షమించుటకు మనుషు కుమారునికి అధికారం ఉన్నదని కూడా చెప్పాడు. దేవుడు తప్ప పాపములను క్షమించే అధికారం ఎవరికి లేదని కూడా వారు ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తులో పాప క్షమాపణ దొరుకుతుందంటే ఈయన ఎవరని అర్థం అవ్వాలి మనకి? ఈరోజు దేవుడు అని అర్థం అవ్వాలి. ఈ రోజు అంటే ఈ రోజు కదండి, లేఖనం చదువుతున్నప్పుడు దాన్ని గ్రహిస్తున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవాలి. ఓకేనా? ఆయన దేవుడు కాకపోతే పరలోకం వెళ్ళాడండి. సమాధిని ఏం చేయలేడు, తిరిగి గెలిచి లేవలేడు. మరణం మనిషిని బంధించిందేమో తప్పని దేవుణ్ణి బంధించలేదు. అంది కాబట్టి ఆయన తిరిగి లేచాడు కాబట్టి మరణంలో ఉన్నవాడికి విడుదల ఏర్పరిచి వెళ్ళాడు.
కాబట్టి ఇవాళ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటూ అండి మనం నేనే జ్ఞానవంతులు అనిపించుకోవడానికి ఎన్నెన్నో లేఖనాలను అపార్థం చేసుకుంటూ ఇవాళ యేసుక్రీస్తుకు అవమానం చేస్తున్నామండి. ఇవాళ కానీ మనం లోకానికి మనం జ్ఞానవంతులు కనబడాలి. జ్ఞానాన్ని నేర్పిన వాడి గురించేమో మనం ఏం మాట్లాడేసినా పర్లేదు, ఏం చేసేసినా పర్లేదు. ఇవాళ ఆ స్థాయికి వెళ్తాను. కాబట్టి అపవాది ఎక్కడ బంధిస్తుందో ఒకసారి ఆలోచించండి. లోకస్వార్త రండి. లోకస్వార్త 11 లోకస్వార్త 11 తీసారా? 52 అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని, జ్ఞానాన్ని తెలియపరచకుండా చేసేది ఎవరంటే ఎవరో కాదండి, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అప్పగించాడు. చూసారా? శాస్త్రులు పరిచయలే ఏం చేశారట? జ్ఞానం అనే తాళ చెవిని ఎత్తుకుపోయారట. అంటే అర్థం ఏంటి తెలుసా? ఎక్కడ జ్ఞానం దొరుకుతుందో ఆ జ్ఞానవాక్యాన్ని మరుగు చేసేయారట. ఎవరో? శాస్త్రులు పరిచయం. ఓకేనా? ఇప్పుడు లోకానికి జ్ఞానం ఎక్కడ తేటతనం అవుతుందో అక్కడే బోధకుల దగ్గర అపవాది పట్టుకున్నాడండి. ఏమా నా మాట అర్థమవుతుందా? అక్కడ అపవాది పట్టుకుని లోకానికి జ్ఞానాన్ని తెలియపరిచే యేసుక్రీస్తుని ఏం చేస్తుంది తెలుసా? మరుగు చేస్తుందండి లోకానికి. ఎవరిని మరుగు చేస్తుంది? క్రీస్తు అని జ్ఞానం చెప్పడానికి మరుగు చేస్తుందండి లోకానికి. ఎవరో? అపవాది. కానీ వీరు అనుకుంటున్నారు మేము జ్ఞానులు అనుకుంటున్నారు తప్పని జ్ఞాన రహస్యాలను బోధించలేకపోతున్నారు. వాస్తవాలను లేఖనానుసారంగా బోధించలేకపోతున్నారు. బోధించుంటే గనక ఇవాళ జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకుపోయేది ఎవరో కాదండి, ఇవాళ బోధకులు అని చెప్పుకునే సువార్థకుడే. ఓకేనా? వాక్యాన్ని సత్యముగా బోధించకపోతుంటే అక్కడ జ్ఞానాన్ని మూసేస్తున్నాడు. జ్ఞానాన్ని మూసేశారా? అక్కడ ఏమి లేదు అమ్మా, అక్కడ ఏమి లేదు. మార్గం లేదు. మీరు అర్థం చేసుకోండి, మార్గం లేదు అక్కడ. అంతేకాదు ధర్మం కూడా లేదన్నాడు అక్కడ, న్యాయం కూడా లేదని అన్నాడు. ఎందుకు లేదు న్యాయం ధర్మం అంటే? లంచం. అది డబ్బు ఉంటే చాలడం మనకి. సత్యంతో పని లేదు, ఇవాళ వాస్తవాలతో పని లేదు. అందుకనన్నాడు వారు తమ కొడుకుకే. ఎందుకంటే ఇది ఆకలితో ఉన్నప్పుడే తెలుస్తుంది అమ్మా. మీరు అర్థమవుతుందా? కాబట్టి యాసవులో మనం ఉండకూడదండి. యాసవు అమ్మేసుకున్నాడండి వారసత్వం, జ్యేష్ఠత్వం. దేని కొరకు? కూటు కొరకే కదా. ఇవాళ జ్ఞానాన్ని అమ్మేస్తున్నాం మనం, ప్రభుని అమ్మేస్తున్నాం. ఎవరిలాగా? యోధలాగా. ఓకేనా? యోధలాగా ఎవరిని అమ్మేస్తున్నాం అనుకున్నారు? ప్రభుని అమ్మేస్తున్నాం. ఇవాళ డబ్బు ఉంటే చాలు, సత్యంతో మనకి పని లేదు. కాబట్టి ఇవాళ ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం కోసం అవసరమైతే ఆకలి దప్పులైనా ఉండాలని యేసు ప్రభు చెప్పాడు. అవునా? నీతి కొరకు ఆకలి దప్పులు అయితే ఉండమన్నాడు, కక్కుర్తి పడమని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి సంచే జాలి ఎక్కడికి పట్టుకెళ్ళకండి అబ్బాయి అని చెప్పాడు అపోస్తలుడు. అవసరమైతే మీరు పస్తులైనా ఉండండి, లేదు యోగ్యమైన ఇల్లు దొరికితే అక్కడే బస చేయండి. ఆ యోగ్యమైన ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు శుభమని చెప్పండి. శుభవార్త ఏది? యేసుక్రీస్తుని గురించిన వార్త, శుభవార్త. కాబట్టి క్రిస్మస్ కాదని శుభవార్త, పునరుత్థానపు వార్త శుభవార్త. అది విమోచన, రక్షణ ఇస్తుంట. కాబట్టి లోకానికి అవసరం లేదు. లోకం అసలు దేవుడి గురించి ఆలోచిస్తుంది. కానీ లోకానికి బోధించడానికి వెళ్ళిన సువార్థకుడు ఏం పట్టుకుని వెళ్తున్నాడో ఏ స్వీకరిస్తున్నాం. ఒకసారి మనం అర్థం చేసుకోకపోతే నశించిపోతున్నామండి. నశించిన దానిని వెనక రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిపోయే ఆత్మలంటే ఆత్మను రక్షించడానికి, పాతాల నుంచి విడిపించడానికి, ఆఖరికి మరణం పొంది మరణాన్ని కూడా జయించాడండి మహానుభావుడు. దేవుడై ఉండి మానవుడు భరించిన బాధలన్నీ భరించాడండి. ఇంకా బాధ పెడుతున్నామండి. ఇంకా ఆయన నామానికి అవమానం కలిగిస్తున్నామని అంటే మనం క్రొత్త నిబంధన ఎక్కడ పాటిస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. ధర్మశాస్త్రాన్ని ఆళ్ళ మీరుతున్నారు, ఇవాళ క్రొత్త నిబంధన మనం మీరుతున్నాం. క్రొత్త నిబంధన అర్థమే తెలుస్తలేదు మనకి. ఇవాళ అపోస్తుల కార్యములు 17 అపోస్తుల కార్యములు 17 18 చదువుతాం.
చూడండి అపోస్తల కార్యములు 17 అధ్యాయము 18 వచ్చును. చూడండి ఎఫికొరీలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరితో అనుకున్నారు? పౌలుతో. ఓకేనా? ఏథెన్స్ ప్రాంతంలో ఉన్నవాడితో వాదిస్తున్నాడు. ఏథెన్స్ ప్రాంతస్తులు అంటే సామాన్యులు కాదు, బలమైన విగ్రహారాధికులు. ఓకేనా? అందుకని ఎఫికురీలలోను అక్కడ పుట్టెంకిచ్చాడు 3 అంకి. వీరు గ్రేకీయులలోని తెగలు. ఓకేనా? గ్రేకీయులలో తెగలట. ఎవరు? ఎఫికురీలను స్తోకీయులలోను ఉన్న కొందరు జ్ఞానులు, సామాన్యులు కాదట, మరలా పౌరుతో తర్కేస్తుంటారు. జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదలబోతు అన్నారట జ్ఞానులు. ఎందుకని తెలుసా? సమాధానం చెప్పలేక. ఈ వదలబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనని అతడు యేసును గూర్చి, అది పుట్టుకుని గూర్చి కాదని చెప్తా, యేసుక్రీస్తు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్యుల దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకున్నారట. ఆఖరికి ఎవరి గురించి చెప్తుంటే సాక్షాత్తు యేసుక్రీస్తుని గురించి చెప్తున్నారు. అందుకనే చూడండి, ఇవాళ అబద్ధ బోధకులు అందరి దగ్గర క్రీస్తు సువార్త తీసుకెళ్తుంటే నవ్వుకుంటారండి, వెటకారండి. అంటే అర్థమైంది తెలిసే ఏదో వింత బోధ చేస్తున్నట్టుగా. వాస్తవాన్ని నమ్మవలసిన దాంట్లోనే అబద్ధంలో ఉన్నారండి. ఇక పౌలు చెప్తుంటే ఎఫికొరీయులలో కొందరు, స్తోకీయులలో కొందరు అలాగే వాదించారట. కానీ అవమానం పొందలేదు, జడి సాగలేదు. పౌలు అవమానించినా సరే యేసుని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రకటించారు. మనం వెటకరించవచ్చు, తప్పేం కాదు. యేసునే వెటకరించారండి, అవునా? యేసుక్రీస్తునే ఏళన చేశారండి. మనం ఎంతండి. కాబట్టి మనం ఆ 2 పక్కనెట్టి మనల్ని ఎన్నైనా సరే ముందు సమాధానం వైపే చూడాలి. అక్కడ చెప్పవలసిన సమాధానం మీద అదే లక్ష్యం ఉండాలన్నమాట. పౌల్లాగా యేసును గురించి పునరుత్థానమును గురించి ప్రకటించారు కనుక మరికొందరు వీడు అన్యుల దేవతలను, అక్కడ 4వ పుట్టంకి ఇచ్చాడు చూడండి. మూల భాషలో దెయ్యములు బోధిస్తున్నారని అన్నారట. ఎవరి గురించి ప్రకటిస్తుంటే? సాక్షాత్తు పునరుత్థానుడైన దేవుడైన క్రీస్తును ప్రకటిస్తుంటే దెయ్యముల గురించి ప్రకటించుచున్నాడని చెప్పుకునేరట. అంతటా వారు అతన్ని వెంట పెట్టుకుని అరియోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ అంతవరకు ఎవడో బోధించలేదని చచ్చిపోద. మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘ బోధ నూతన బోధ అంటే అర్థమైంది తెలుసా? క్రొత్త నిబంధన బోధ. ఏదైతే నూతన సృష్టి అన్నాడు చూసారా, ఆ బోధ క్రీస్తు సంఘ బోధ. ఈ నూతన బోధ ఏమిటో మేము తెలుసుకొనవచ్చి తిని. చూడండి, మేము తెలుసుకొనవచ్చునా ప్రశ్న అండి. ఇలా అడగాలండి. అసలు క్రీస్తు సంఘం ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు క్రీస్తు సంఘమే బైబిల్ ఉన్నదాన్ని ఉన్న సంఘాలు ఎందుకు లేవని అడిగితే చక్కగా కూర్చొని చదువుతుంటే అర్థమవుతుంది. అవునంటే కాదు? మరి అబద్ధం బయటపడుతుంది కాబట్టి జాగ్రత్త పడుతున్నాడు. ఎదిరించడం, బెదిరించడం, కేకలేయడం తప్ప. కానీ బైబిల్ అట్టుకుని ముందు కూర్చుంటే బైబిల్లో ఏ సంఘం ఉందో, ఏ సంఘం కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు, ఏ సంఘం కొరకు అపోస్తలులు హస్తాక్షులు అయ్యారో కనబడుతుంది. ఓకేనా? అది అన్నారు ఈ నూతన బోధ ఏమిటో మేము తెలుసుకొనవచ్చున ప్రశ్న. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు. ఎంత అద్భుతమైన! ఎప్పుడు వినని మాటలు వింటున్నామయ్య. ఒకసారి మాకు ఇంకా వినాలన్నది చెప్పగలమని అడుగుతున్నారంట పౌరుని. వినిపించుతున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొన గోరుచున్నామని చెప్పారట. కొంతమంది ఏమో దెయ్యముల బోధని ఆయన ఎక్కిరించారు, ఆయన మీద తిరగబడ్డారు. కానీ కొంతమంది ప్రజలు విన్నారండోయ్. విని అసలు ఈ బోధ ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, ఒకసారి ఇది అర్థం నువ్వు వివరంగా చెప్తే మేము వింటామని అడుగుతున్నారంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఏదెచ్చు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలము గడుపువారు అన్నమాట. అక్కడ అంటే దీని అవకాశంగా దొరికింది పౌలుకి. ఏదో క్రొత్త సంగతి చెప్పారనుకోండి, ఆ ఏదెచ్చు వాళ్ళు కంపల్సరీ అతనికి ఆకర్షితులు అవుతారట. ఇప్పుడు చెప్తున్నాడు 22 వచ్చిన పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఏదెంచు వారు గౌరవిస్తున్నాడు. చూడండి,
మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గలవారైన మీకు శాస్త్రం తప్పని చెప్పలేదండి. ఈ భక్తి సామాన్యమైనది కాదని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు. అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడిను. దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నదని. కాబట్టి మీరు తెలియక దేని యందు మీకు తెలియని దాని యందు, అంటే మాకు తెలిసిన అందరి దేవుళ్ళు పెట్టేసుకుని ఆరాధిస్తున్నాం, ఇంకా మనకి తెలియని దేవుడు ఏదో మూలన ఉండొచ్చు అని కూడా బలిపీఠం ఈ దేవుడికి తెలియబడని దేవుడు కానీ బలిపీఠం మీద రాశారట. అది చాయిస్ గా చేసుకో. ఆ దేవుడు ఎవరో నేను చెప్తాను. అది క్రొత్త బోధ అనమాట. ఓకేనా? సమాజానికి తెలియని బోధ అండి. ఓకేనా? మీరు తెలియక దేని యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నారు, దానిని మీకు ప్రచురపరుచుతున్నాను. అదేంటో చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎవరో ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయంలో నివసించడు. మీరు పెట్టే ఆలయం ఆయన పక్కదని చెప్పాడు సూటిగా. ఓకేనా? ఆకాశమును భూమిని సృష్టించిన వాడు ఎవరు? దేవుడు. ఒక్క మాట, భూమి ఆకాశము సర్వము సృష్టించింది ఎవరండి? యేసుక్రీస్తు కాదా? ఆలోచించండి. సర్వాన్ని సృష్టించిన వారు ఎవరు? యేసుక్రీస్తు కాదా? కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. సమస్తానికి ఆధారభూతుడు యేసుక్రీస్తు. మరి ఆయన దేవుడు కాదని అంటున్నామంటే ఒకసారి ఆలోచించండి. ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని గురించి పౌలు మాట్లాడతా. కాబట్టి క్రీస్తు హస్తకృత ఆలయంలో నివసించడం, ఆత్మని దేవాలయంలోనే నివసిస్తారు. ఓకేనా? భౌతిక ఆలయంలో క్రీస్తు పట్టడం, అదొకసారి ఆలోచించుకోవాలి. ఇది తండ్రికి ఆపాదించేది, క్రీస్తుకు ఆపాదించేది. ఆలోచించండి. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త యేసుక్రీస్తు. జగత్తునందరి భూమిని సమస్తమును సృష్టించిన వాడని దేవుడు. అదే పౌలు క్లారిటీగా వివరంగా ఆ ఏదెచ్చు ప్రజలతో చెప్పాడండి. మేము జ్ఞానులు అనుకున్న వారిని జ్ఞానాన్ని మరుగు చేసి మరి మాట్లాడాడు. కాబట్టి ఈ జ్ఞానం సామాన్యమైనది కాదు. ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. ఓకేనా? మనందరికీ తెలుసు జ్ఞానం ఏంటో. ఓకేనా? క్రీస్తు దేవుని జ్ఞానం అని కొరింథీ పత్రికలో చెబుతున్నాడు. 2వ అధ్యాయం కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. అంటే మనుషులు చెప్పే బోధ మీద కాదండి, మా వాక్యం మీద ఉండాలి మన విశ్వాసం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును. ఇవాళ క్రిస్మస్ చేస్తున్న వారందరూ ఎవరిని ఆధారం చేసుకున్నారు? మనుషుల జ్ఞానమా వాక్య జ్ఞానం? అది క్రొత్త నిబంధన వాక్య జ్ఞానం కాదది. చూడండి, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోలేక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలంట. విశ్వాసం అంటే అది. ఎవరిని ఆధారం చేసుకోవాలంట? దేవుని శక్తిని. దేవుని శక్తి ఎక్కడ ఉంది అమ్మా? దేవుని శక్తి ఎక్కడ ఉన్నది? 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుని శక్తి ఎక్కడ ఉన్నది? 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుని శక్తి ఎక్కడ ఉన్నదో అక్కడ మాట్లాడుతున్నాడు. అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఏది తెస్సలోనికలో ఉన్న సంఘంతో చెప్తున్నారు, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక. అప్పుడు శక్తి ఎక్కడ ఉన్నది? సువార్తలో శక్తి ఎక్కడ ఉన్నది అమ్మా? శక్తి ఎక్కడ ఉన్నది? వాక్యములో ఉన్నది తప్ప కానీ వ్యక్తిలో లేదు. మీకు అర్థమవుతుందా? అపోస్తులు కాదండి శక్తివంతులు అమ్మా. అపోస్తులు కాదు శక్తివంతులు. అపోస్తులలో ఉన్న బోధ శక్తి కలిగింది. ఓకేనా? కాబట్టి క్రీస్తు శక్తిగా ఎలా ఉన్నాడంటే వాక్యమై. ఇప్పుడు సువార్త మన మధ్యలో ఉన్నదంటే ఎవరి శక్తి ఉంది? అని ఇప్పుడు ఇక్కడ సువార్త ప్రకటిస్తపడతా లేదనుకో, ఎవరి శక్తి లేదు? ప్రభు శక్తి లేదండి, దేవుని శక్తి లేదు. సువార్త లేని కాదు దేవుని శక్తి లేదంటే మరొక శక్తివంతుడు ఉన్నాడో అర్థం చేసుకోవాలి. వాడు ఎవరో కాదు, దెయ్యం.
మీకు అర్థమవుతున్నా? వాడి శక్తి ఎలాంటిదంటే ధర్మాన్ని కూడా ఎదిరిస్తుంది, ఓకేనా, సత్యాన్ని కూడా ఎదిరిస్తుంది. అటువంటి ధర్మహీనులుగా బ్రతికారండి ఆనాడు నుంచి ఇస్రాయేలు చాలా మంది. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని నిరాకరించి ఈరోజు మనం అదే పని చేస్తాం. వాక్యాన్ని నిరాకరించకూడదు, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అదే అపొస్తలుల కార్యంలో మాట్లాడతాడు. ఎవరంటే ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. అపొస్తలుల కార్యంలో 7 స్టెఫన్ మాట్లాడుతున్న మాట 51 ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనున్న వారులారా, మీ పితరుల వారి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇప్పటికేం జరుగుతుంది? పరిశుద్ధాత్మను ఎదిరిస్తూనే ఉన్నారు. ఆయన శక్తిని స్వీకరిస్తారు. ఎందుకంటే మూర్ఖులు అవుతున్నారండి. సత్యం చెప్తుంటే మేము నమ్మినదే వాస్తవం, వాస్తవాలు బోధిస్తుంటే అడ్డగించడం మూర్ఖత్వం అనమాట అండి. కాబట్టి అటువంటి మూర్ఖులతో వాదించారు కాబట్టి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని అప్పస్తారు. ప్రాణాలు లెక్క చేయలేదండి. చచ్చిపోయే ముందే మేము తెలుసుకునే సత్యం అందించేసి వెళ్ళాలని ప్రాణ త్యాగాలు చేశారు తప్ప మనుషులకు జడిసి, వారి భయాలకి జడిసి సత్యాన్ని దాయలేదండి. కాబట్టి మనకు తెలిసిన సత్యం ప్రపంచానికి అందించాలి. అదే ఇవాళ క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం. మనం నేర్చుకున్నాం, మన తోటి వారికి అందించాలి, వివరించాలి. అది చెప్తాడు. నేను వాక్యానికి చెవులు ఇవ్వరు వారే. అందుకనే కొరింథీ పత్రికలో ఏమన్నాడు? మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎవరి శక్తిని ఆధారం చేసుకుంటలేదు. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోక 1 కొరింథీ 2:5 దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను. చూడండి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని అక్కడ కామ ఇచ్చాడు. ఇప్పుడు చదువుతున్నాడు. నేను పౌలు నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగింపక. కామ ఇచ్చాడు, మళ్ళీ అక్కడికి ఆగలేదు. అంటే అర్థం ఏంటి? తన జ్ఞానాన్ని తీయని మాటలు అంటే కల్పితమైన మాటలు చెప్పి ఏం చేయలేదట అమ్మా, దేవుని శక్తికి దూరం చేయలేదట పౌలు. అందుకని అంటున్నాడు ఏమని? నేను మాట్లాడినను సువార్త ప్రకటించను. 2 చేస్తున్నాడు. జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగించలేదట. అంటే మనుషులను సంతోషపెట్టే మాటలు మాట్లాడలేదు. వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరుచు దృష్టాంతములనే వినియోగించేది. ఎక్కడున్నా 2ను అమ్మా, దేవుని శక్తి పరిశుద్ధాత్మ ఎక్కడున్నాయి? సువార్తలో ఉన్నాయి. ఓకేనా? సువార్త ఎక్కడికి ఉంటుంటే అక్కడ దేవుని శక్తి ఉంది, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము అక్కడ. వాక్యం లేని ఇక్కడ క్రీస్తు లేడు, పరిశుద్ధాత్మ లేడు, తండ్రి లేడు. లేనప్పుడు సత్యం ఎలా దొరుకుతుంది? మనకి ధర్మం ఎలా అర్థమవుతుంది? కాబట్టి మన జ్ఞానం ఏం చేస్తున్నాం? ఒక్క మాట, రోమపత్రిక 16:19. రోమపత్రిక 16:19 ముగింపు మాట. మీ విధేయత అందరికి ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై ఎలా ఉండాలంటే క్రైస్తవులు మేలు విషయమై జ్ఞానం అంటే అర్థం ఏంటి తెలుసా? మన జ్ఞానం అనేకులకు మేలు చేయాలి తప్పగానే కీడు చేయకూడదు. మనం పరలోకం వైపు నడవాలి తప్పగానే పాతాళం వైపు నడిపించకూడదు. మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కాపటులు అయి ఉండవాలని కోరుచున్నాను. పౌలు సువార్తను అప్పగించిన వారితో మాట్లాడతాడు, సామాన్యమైన వారితో బలవంతులతో మాట్లాడతాడు. మనం ఎలా ఉండాలంటే కడుపుకు దోషులము కాదు, వ్యతిరేకమైన బోధల వైపు త్రిప్పేవారు ఉన్నారు, మీరు జాగ్రత్త చెప్తూ ఇప్పుడు చెప్తున్నాడు. మనం మేలు విషయమే ఎలా ఉండాలంట? జ్ఞానులపై ఉండాలి. కీడు విషయమే నిష్కాపటులు అంటే అర్థం ఏంటి? ఎవరికి అన్యాయం చేయకూడదు. అన్యాయ విషయంలో దేవుడు తీర్పు తీరుతాత మనం నిష్కాపటులుగా ఉండాలట. ఒకవేళ మేలు విషయమే మాట్లాడితే మనం జ్ఞానవంతులుగా తీర్చబడాలట. ఆ మేలు ఏంటంటే క్రొత్త నిబంధన. ఓకేనా? కాబట్టి మనుషుల జ్ఞానాన్ని కాదు ఆధారం చేసుకుంటాం, వాటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాం. దేవుని శక్తి యొక్క గొప్పతనాన్ని
చెప్పలే తప్పగానే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అసత్యం వైపు నడిపిస్తూ నాశనం వెళ్ళకూడదు, నాశనం వైపు నడవకూడదు. ఓకే, ధర్మ విరోధ బోధకులుగా మనం ఉండకూడదు, ధర్మ బోధకులుగా ఉండాలి. ఓకే, ఆ ధర్మ బోధ ఏదంటే క్రీస్తు బోధ. ఓపిక మీ అందరికీ కొందరు తెలియజేస్తూ ఈ మాటలతో ఇద్దరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.